2030 టైంకి 90% డెవలపర్స్‌ని ఏఐ రిప్లేస్ చేస్తుంది. ఇవి కొన్ని సంవత్సరాల క్రితం ఎక్స్‌పర్ట్ ప్రిడిక్షన్స్. కానీ ఈ రోజున రియాలిటీ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఏఐ కారణంగా ఎంప్లాయీస్‌ని తీసేసిన 50% కంపెనీలు 2027కి సేమ్ జాబ్స్ కోసం తిరిగి రీహైర్ చేసుకుంటాయని గార్ట్నర్ రీసెంట్‌గా రివీల్ చేసింది. బై 2026 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ హైరింగ్ విపరీతంగా పెరుగుతుంది. ఈ మాట చాలా పెద్ద కయోస్‌ని క్రియేట్ చేయగలదని నాకు తెలుసు. కానీ ఏఐ కంప్లీట్‌గా ఎంప్లాయీస్‌ని అరెస్ట్ చేయడానికి బదులు ఆ ఎంప్లాయ్‌మెంట్ షేప్‌ని, స్ట్రక్చర్‌ని మార్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ కంపెనీలు ఏఐని యూజ్ చేయకపోవడం వల్ల కాదు. అవి ఏఐని యూజ్ చేస్తున్నప్పటికీ ఏఐ కోడ్ రాసేటప్పుడు చాలా తప్పులు చేస్తుంది. ఎక్స్పర్ట్ డెవలపర్స్ ఏఐ ఇచ్చిన కోడ్ ని 10 టైమ్స్ లో 9 టైమ్స్ మాన్యువల్ గా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ లాంటి టెక్ జైంట్స్ ప్రొడక్టివిటీని పెంచే ప్రయత్నంలో ఎక్కువగా కోడింగ్ ను ఏఐకి అవుట్ సోర్స్ చేస్తున్నాయి. కానీ ఒక కొత్త రీసెర్చ్ ప్రకారం ఈ టూల్స్ కొందరు ఎక్స్పెక్ట్ చేసినంతగా హెల్ప్ఫుల్ గా ఉండకపోవచ్చు. ఇది జస్ట్ డెవలపర్స్ ప్రొడక్టివిటీని మాత్రమే కాకుండా కంపెనీల ఫైనాన్షియల్ సిస్టమ్ ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏఐ క్రియేట్ చేసే యూజ్లెస్ అండ్ అన్వాంటెడ్ కోడ్ పెరగడం వల్ల దాన్ని కరెక్ట్ చేసే వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది. ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ యాక్చువల్లీ 19% స్లోగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏఐ లేకుండా పనిచేసే స్పీడ్ కంటే దాన్ని యూజ్ చేస్తున్నప్పుడే 19% స్లోగా వర్క్ ని ఫినిష్ చేస్తున్నారు. ఇంజనీర్ స్పీడ్ ని పెంచడానికి బదులుగా ఏఐ వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండే సజెషన్స్ ని ఇస్తుంది. కానీ రియాలిటీలో అది ఇచ్చే జంక్ కోడ్ ని రెక్టిఫై చేసి కరెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ కంపెనీలు వాళ్ళ కోడ్ క్రియేషన్ ని పూర్తిగా ఏఐ హ్యాండ్ లో పెట్టాలా వద్దా అనే డిసిషన్ ని రీకన్సిడర్ చేసేలా చేస్తున్నాయి. ఎందుకంటే పాస్ట్ లో అనుకున్నట్లుగా కాస్ట్ ని తగ్గించడానికి బదులుగా దాన్ని పెంచుతుంది. అయితే కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని ఎందుకు సైలెంట్ గా తిరిగి హైర్ చేసుకుంటున్నాయి? గత కొన్ని సంవత్సరాలుగా టెక్ ఇండస్ట్రీ మనకు పదే పదే చెప్పింది, కానీ అది అనివార్యంగా అనిపించింది. గూగుల్, అమెజాన్, మెటా లాంటి కంపెనీలు ఒకటే సెంటెన్స్ ని పదే పదే చెప్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంప్లాయీస్ ని, ముఖ్యంగా డెవలపర్స్ ని రీప్లేస్ చేస్తుందని. 2024 స్టార్టింగ్ నుండి కంపెనీస్ కూడా తమ టీమ్స్ ని తగ్గించడం, కొత్త హైరింగ్ ని కట్ చేయడం, అలానే సెకండ్స్ లో కంప్లీట్ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తామని ప్రామిస్ చేసే ఆటోమేటిక్ కోడ్ జనరేషన్ టూల్స్ మీద ఆధారపడడం స్టార్ట్ చేశాయి. ఒక ఎస్టిమేట్ ప్రకారం 2024 నుండి సాఫ్ట్వేర్ కంపెనీలు సుమారు 124,000 మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ ని ఫైర్ చేశారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, సేల్స్ ఫోర్స్ ఈ లిస్ట్ చదువుకుంటూ వెళ్తే అలా వెళ్తూనే ఉంటుంది. టెక్ కంపెనీలు 10,000 ఉద్యోగాలను తీసేస్తున్నాయి. ఈ థాట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. తక్కువ డెవలపర్లు, ఎక్కువ ఆటోమేషన్, కంపెనీలకు ఎక్కువ ప్రాఫిట్స్. అయితే ఆపలేనిదిగా కనిపించిన ఈ రెవల్యూషన్ చాలా త్వరగానే దాని లిమిట్స్ ని చూపించడం స్టార్ట్ చేసింది. ఏఐ సజెస్ట్ చేసిన కొన్ని కోడ్ చేంజెస్ కారణంగా జస్ట్ 90 డేస్ లోనే అమెజాన్ 4 క్రిటికల్ బగ్స్ ని ఫేస్ చేసిందని అనౌన్స్ చేయడం వల్ల ఏఐ అనుకున్నంత ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇవ్వలేదని ప్రపంచం గ్రహించింది. ఒక కోడ్ రాయడం, సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం రెండు టూ డిఫరెంట్ థింగ్స్. అందరికీ రియాలిటీ అర్థం అవడం స్టార్ట్ అయింది. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్ అయినప్పటికీ అది హ్యూమన్ సూపర్విజన్ మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందని తెలిసింది. గ్రాడ్యువల్లీ టీమ్స్ ని తగ్గించడం, ఎక్కువగా లే ఆఫ్ చేయడం వల్ల ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడం లేదని, దానికి బదులుగా అది ఇంకొన్ని కొత్త కాంప్లెక్స్ అలానే సాల్వ్ చేయడానికి కాస్ట్ ఎక్కువయ్యే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుందని కంపెనీలు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ స్టడీ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఏఐ ఇచ్చే కోడింగ్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ యాక్యురసీతో మరింత వాలటైల్ గా ఉండొచ్చు. కోడ్ ని స్పీడ్ గా జనరేట్ చేయడంలో ఏఐ చాలా ఎఫిషియెంట్ అని ప్రూవ్ అయినప్పటికీ నిజం ఏంటంటే అది కాన్స్టెంట్ రివిజన్స్ అవసరమయ్యే కోడ్ ని ఎక్కువ అమౌంట్ లో ప్రొడ్యూస్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. రీసెంట్ గా చేసిన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే హ్యూమన్స్ రాసిన కోడ్ తో పోలిస్తే ఏఐ ఇచ్చిన కోడ్ లో 1.7 టైమ్స్ ఎక్కువ ఎర్రర్స్ ఉంటాయి. ఇది ఈ ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేయడానికి కంపెనీస్ ఎక్కువ టైం తీసుకునేలా చేసింది. ఇన్ అడిషన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోడ్ జనరేట్ చేయడం వల్ల కంపెనీలు మెయింటైన్ చేసే కోడ్ కంటే ఈ కోడ్ 38% వరకు ఎక్కువగా ఉంది. ఇది సిస్టమ్ కాంప్లెక్సిటీని పెంచుతుంది. ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపింగ్ అనేది గతంలో ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఛాలెంజింగ్ థింగ్ లెందీ కోడ్ రాయడం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం, ఆప్టిమైజ్ చేయడం, అలానే కరెక్ట్ చేయడం. రిలేటెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ కోసం ఏఐ టూల్స్ ని అడాప్ట్ చేసుకున్న 61% కంపెనీలు 2026 లో వాళ్ళ సీనియర్ డెవలపర్స్ ని హైర్ చేసుకున్నాయి. మెయిన్లీ ఏఐ జనరేట్ చేసిన కోడ్ ని రెక్టిఫై చేయడానికి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోదు. అర్థం చేసుకోకుండానే కోడ్ ని జనరేట్ చేస్తుంది. గార్డ్నర్ ప్రకారం ఏఐ జనరేట్ చేసిన కోడ్ లోని 50% కంటే ఎక్కువ ఎర్రర్స్ సింటాక్స్ లేదా ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ వల్ల కాకుండా బిజినెస్ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తాయి. ఏఐ నేర్చుకున్న ప్యాటర్న్స్ ఆధారంగా ఫంక్షన్స్, స్ట్రక్చర్స్ అలానే ఆల్గరిథమ్స్ ని రాయగలదు. కానీ అది బిజినెస్ గోల్స్ ని, టెక్నికల్ కాన్స్టెంట్స్ ని లేదా స్ట్రాటజిక్ డిసిషన్స్ ని అర్థం చేసుకోదు. దీని అర్థం ఏంటంటే చాలా సార్లు జనరేట్ చేసిన కోడ్ సెపరేట్ గా వర్క్ అవుతుంది, కానీ రియల్ సిస్టమ్స్ లోకి ఇంటిగ్రేట్ అయినప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఐబిఎం చేసిన ఒక స్టడీలో 10 డెవలప్మెంట్ టీమ్స్ లో 4 టీమ్స్ ఏఐ జనరేట్ చేసిన కోడ్ ని అప్పటికే ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు కంపాటబిలిటీ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నట్టు రిపోర్ట్ చేశాయి. యాజ్ అ రిజల్ట్ ఆ కోడ్ ని మార్చడానికి, ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడానికి, అలానే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి హ్యూమన్ డెవలపర్స్ ఇంటర్ఫియర్ అవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ అవసరం పెరుగుతుంది. ఆ టూల్స్ ఖచ్చితంగా యూస్ చేయబడతాయి. దానికి ఇచ్చిన హైప్ కంటే అది ఇచ్చే రిజల్ట్స్ వాలటైల్ గా ఉండొచ్చు అండ్ మేబీ అవి ఒక పాయింట్ లో సెటిల్ అవ్వచ్చు. కానీ ఏఐతో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే హ్యూమన్ డెవలపర్స్ లో కాకుండా ఏఐ తనను తాను రెక్టిఫై చేసుకోలేదు. ఒక డెవలపర్ తప్పు చేసినప్పుడు వాళ్ళు దాన్ని వెంటనే గ్రహించగలరు, కానీ ఏఐ తప్పు చేసినప్పుడు మీరు దాన్ని పాయింట్అవుట్ చేసే వరకు అది రియలైజ్ అవ్వదు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుండి రీసెర్చర్స్ ఏఐ మోడల్స్ ని తమ ఓన్ కోడ్ ని రివ్యూ చేయమని అడిగినప్పుడు 60% కంటే ఎక్కువ కేసెస్ లో తమను తాము రెక్టిఫై చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాయంట. ఇది గూగుల్, అమెజాన్ మరియు మెటా వంటి కంపెనీస్ ని వాళ్ళ ఇనిషియల్ స్ట్రాటజీని రీకన్సిడర్ చేసేలా చేశాయి. కంపెనీస్ ఈ టూల్స్ ని ట్రై చేస్తున్నాయి, బట్ ఇవి ఎప్పుడు ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు.
రావట్లేదు. సో వీటి వల్ల యూజ్ ఏంటి అనే క్వశ్చన్ కార్పొరేట్ వరల్డ్ లో రైజ్ అవుతుంది. అలానే ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ కి ఏఐ లిమిటేషన్స్ గురించి తెలుసు. కొన్ని రీసెంట్ స్టడీస్ ప్రకారం 96% డెవలపర్స్ ఏఐ జనరేట్ చేసిన కోడ్ ని పూర్తిగా నమ్మడం లేదని చెప్తున్నాయి. ఇది కోడ్ మానిటరింగ్ ని వాళ్ళ మెయిన్ వర్క్స్ లో ఒకటిగా మార్చేసింది. ఇన్నోవేషన్ లాంటి ఇంపార్టెంట్ వర్క్స్ ని పక్కన పెట్టి యాజ్ అ రిజల్ట్ మిగిలిన కొద్దిమంది డెవలపర్ల యాక్చువల్ ప్రొడక్టివిటీ తగ్గడం స్టార్ట్ అయింది. అకార్డింగ్ టు గిట్హబ్ 49% టీమ్స్ తన యాక్చువల్ ప్రొడక్టివిటీలో తగ్గుదల ఉందని రిపోర్ట్ ఇచ్చాయి. రిజల్ట్ గా ఇది కంపెనీస్ కి హైయర్ కాస్ట్ కి దారితీస్తుంది. పెద్ద టెక్ కంపెనీలు పాస్ట్ లో కంటే కూడా ఇప్పుడు ఏఐ లో ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ కలిసి క్యాపెక్స్ కింద $600 బిలియన్ స్పెండ్ చేస్తాయని ఒక ఎస్టిమేట్ ఉంది. అది ఒక్క సంవత్సరంలోనే. ఏఐ త్రూ జనరేట్ చేయబడిన కోడ్ లోని ఈ లిమిటేషన్స్ డెవలప్మెంట్ టీమ్స్ లో ఒక బ్యారియర్ ని క్రియేట్ చేశాయి. యాజ్ అ రిజల్ట్ కంపెనీలు ప్రీవియస్ గా లే ఆఫ్ చేసిన ఎంప్లాయీస్ ని తిరిగి రీహైర్ చేసుకుంటుంది. ఒక ఎస్టిమేట్ ప్రకారం కొత్తగా హైర్ చేయబోయే ప్రతి 10 మందిలో 4 వరకు సాఫ్ట్వేర్ డెవలపర్లు ఉంటారు. ఈ ఫార్మర్ ఎంప్లాయీస్ అంతా ఏఐ వాళ్ళని రీప్లేస్ చేస్తుందని కంపెనీస్ లే ఆఫ్ చేసిన వాళ్ళే. బూమరాంగ్ హైరింగ్ అని పిలువబడే ఈ హైరింగ్ ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఈ ఎక్స్పర్ట్స్ ఫాస్ట్ గా ఇంటిగ్రేట్ అవ్వగలరు, ఇంటర్నల్ సిస్టమ్స్ ని అర్థం చేసుకోగలరు, అలానే ఏఐ డిటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యే కాంప్లెక్స్ ఫ్లాస్ ని కనిపెట్టగలరు. కొత్తగా హైర్ చేసుకున్న వాళ్ళలో 35% మంది ఫార్మర్ ఎంప్లాయీస్. ఏఐ కొన్ని సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్ ని రీప్లేస్ చేస్తుందన్నది నిజమే. అయినప్పటికీ ఇవి ఎక్కువగా జూనియర్ లెవెల్ జాబ్సే. ఎందుకంటే ఏఐ ఒక కొత్త డెవలపర్ పనిని రీప్లేస్ చేయగలదు, కానీ ఎక్స్పీరియన్స్ డెవలపర్ పనిని కాదు. ఎర్లీ స్టేజ్ డెవలపర్స్ కి అసైన్ చేసే ప్రైమరీ ప్రోగ్రామింగ్ పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ ద్వారా చేయొచ్చు. దీనివల్ల చాలా కంపెనీలు జూనియర్ హైరింగ్స్ ని తగ్గించి ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ డిమాండ్ పెంచాయి. 54% కంటే ఎక్కువ కంపెనీలు తాము జూనియర్ రోల్స్ ని తగ్గిస్తున్నామని, ఎక్కువ మంది సీనియర్ డెవలపర్స్ ని హైర్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్తున్నాయి. ఇది టెక్ ఇండస్ట్రీలో ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏం చెప్తుందంటే ఇది ఆ టీమ్ సైజ్ ని పెంచడంలో హెల్ప్ అయినప్పటికీ రియాలిటీలో ఇది సీనియర్ టాలెంట్ మీద డిపెండెన్సీని పెంచొచ్చు. ఎందుకంటే డీబగ్ చేయడానికి, కోడ్ ని ఇంప్రూవ్ చేయడానికి, అలానే మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఎవరో ఒకరు అవసరం. టెక్ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తించడం స్టార్ట్ చేసింది. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానంతట అదే డెవలపర్ రోల్స్ ని రీప్లేస్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ 2025 లో గూగుల్ హైర్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో సుమారు 20% ఎంప్లాయీస్ మళ్ళీ రీహైర్ చేయబడ్డ ఫార్మర్ ఎంప్లాయీస్. కానీ ఈ కంబ్యాక్ బిగ్ అనౌన్స్మెంట్ ఏది లేకుండా సైలెంట్ గా జరుగుతుంది. ఇది లేబర్ మార్కెట్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. తిరిగి హైర్ అవుతున్న డెవలపర్లు ఎవరంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మానిటర్ చేయగలిగి అది జనరేట్ చేసిన కోడ్ ని ఇంప్రూవ్ చేయగల ఎక్స్పీరియన్స్ ఉన్నవారే. ఇది ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ డెవలపర్ స్థాయికి చేరుకోలేదు. కొన్నిసార్లు దీన్ని కేవలం ఒక సాకుగా వాడుకుంటారు, స్టాక్ వాల్యూస్ ని పెంచి ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.